నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పెషల్ రెసిపీస్. ఈరోజు నేను క్యాప్సికమ్ బజ్జీలు చేయబోతున్నాను. తయారీ విధానం చూద్దాం. స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకున్నానండి. నేను క్యాప్సికమ్ బజ్జీలకు సరిపడు ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కనిచ్చాలండి. నెక్స్ట్ ప్రాసెస్, మనము 2 క్యాప్సికమ్స్ తీసుకున్నాను. నేను చూపిస్తున్న విధంగా లోపల విత్తనాలన్నీ తీసేసి పొడవుగా లేసుల మాదిరిగా కట్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఆ సైజులో కట్ చేసుకోండి. నెక్స్ట్ అండి, ఒక బౌల్లో శనగపిండి, వాము, ఉప్పు, చిటికెడు సోడా పొడి కూడా వేసుకున్నామండి. బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. బజ్జీలకి మెయిన్ పిండి కలపడంలోనే ఉంటుంది. దానిని ఎంత బాగా కలుపుకోవాలి చూడండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, శనగపిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ చూసారా వేడెక్కింది. ఆయిల్ బాగా వేడెక్కాకే మనము కలిపి పెట్టుకున్న శనగపిండిలోకి క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి నీట్గా బజ్జీల మిరపకాయల టైప్లోనే ముంచి నూనెలో వేసేసేదే అండి. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. అది కాక బజ్జీలు చాలా తొందరగా కూడా అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ క్యాప్సికమ్ బజ్జీలు అవ్వడం కూడా త్వరగా అవుతాయి. చూడండి, అలా రెడ్ కలర్ రావాలి. క్యాప్సికమ్ బజ్జీలని ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తానండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.